నన్ను నిలువునా కోసినా ఒక్క రూపాయి లేదు. 6 నెలల వరకు నన్ను నేనేం చేయలేను. పోలీస్ కేసెస్ పెట్టుకుంటారా ఇంకేమైనా పెట్టుకుంటారా మీ ఇష్టం. ఇప్పుడైతే మాత్రం ఫోన్ పెట్టేయండి. ఏమైంది బ్రదర్? ఏముంది బ్రదర్, అప్పులోళ్ళు చెప్తే అర్థం చేసుకోవాలి కదా. సరిగ్గా చెప్తే అర్థం చేసుకుంటారు, కానీ చెప్పే విధానం సరిగ్గా ఉండాలి కదా. ఎలా చెప్పమంటారు మరి? ఓ రోజు ఒక వ్యక్తి రాజు దగ్గరకు వచ్చి, రాజా నీ భవిష్యత్తుని చెప్తాను అన్నాడు. రాజు చెప్పమన్నాడు. దానికి ఆ వ్యక్తి అన్నాడు, రాజా నీ పిల్లలందరూ కూడా నీ కళ్ళ ముందే చనిపోతారు అని చెప్పాడు. దానికి ఆ రాజు మనసు ఎంతో గాయపడింది. వెంటనే, భటులారా రండి, నా మనసును నొప్పించిన ఈ వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరకండి అని చెప్పాడు. వాడికి ఆ శిక్ష పడింది. మరొకడు వచ్చాడు. వాడు అన్నాడు, రాజా నేను నీ భవిష్యత్తుని చెప్తాను అని. రాజు కాస్త అసహనంగానే సరే చెప్పు అన్నాడు. దానికి ఆ వ్యక్తి, రాజా నీ పిల్లలందరి ఆయుష్కాలం కంటే దేవుడు నీ ఆయుష్కాలాన్ని గొప్ప చేసి ఉన్నాడు. నీ పిల్లలందరికంటే నీవు ఎక్కువ కాలం బ్రతుకుతావు అని చెప్పాడు. వెంటనే ఆ రాజు ఎంతో సంతోషించి, నన్ను ఎంతో సంతోషింప చేసినటువంటి ఈ వ్యక్తికి మణులను మాణిక్యాలను బహుమానంగా ఇవ్వండి అన్నాడు. వాస్తవానికి ఈ ఇద్దరు వ్యక్తులు చెప్పిన మాట ఒకటే, కానీ చెప్పే విధానం వేరు. చెప్పే విధానం సరిగా లేకపోవడం వల్ల ఒకడికి శిక్ష పడితే, సరిగ్గా చెప్పటం వల్ల ఒకడికి బహుమానం దొరికింది. అలాగే మనం చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని అవతలి వ్యక్తి కాదనలేకుండా అర్థం చేసుకునేలాగా, ఒప్పింపజేసేలాగా సరైన క్రమంలో చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, నొప్పించు మాట క్రోధాన్ని రేపుతుంది, మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది అని. మీరు కాస్త ప్రేమగా వినయంగా ఒక 6 నెలలు గడువు కోసం అడగండి, ఖచ్చితంగా ఒప్పుకుంటారు. దానివల్ల సమాజంలో మీ పరువు, మీ సమస్యలు గట్టెక్కడానికి ఒక అవకాశం దొరుకుతుంది. నిజమే బ్రదర్, అలాగే ప్రయత్నిస్తాను.